మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, మీ స్తోత్రాలు ముందరాభిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తడు, శక్తివంతులైన దేవుడు తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ కృపా బాహుల్యాన్ని బట్టి, మీ కనికరాన్ని మీ స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఆరాధనలో తండ్రి ఇప్పటి వరకు కూడా మీ సన్నిధి మాతో కలిసి మీ ఆత్మకార్యం జరిగించినందుకే మీ స్తోత్రం. నేను ఘనముగా బలముగా ఆరాధించడానికి గొప్ప అవకాశం ఇచ్చాను. మీ దాసుల ద్వారా తండ్రి, నమ్మకం ద్వారా చక్కని ఆరాధన జరిగించి మీరు మనకు పొందినందుకే మీ స్తోత్రం. మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అది వాక్యంలోకి వెళుతుండగా మాతోనూ మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను. మీ బలమైన స్వరము తండ్రి, మీ ప్రభావం కలిగిన స్వరము మాకు వినిపించి మా జీవితాలకు మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని, అయ్యా నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి నా నోట మీ మాట నుంచి మీరే మీ వాక్కును అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 29వ కీర్తన 29వ కీర్తన 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతుంది. దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజనముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములు విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ఒక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోను, షిమ్యోను, గురుకోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అలుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే దావీదు కీర్తన రాస్తూ దేవుని యొక్క స్వరమును గురించి, దాని యొక్క ప్రభావం గురించి, ఆ యొక్క స్వరము బయలు వెళితే ఏ రీతిలో ఉంటుందని ఆయన చక్కని వివరణ ఇస్తూ ఉన్నాడు. ఆయన యెహోవా స్వరం, దేవుని యొక్క స్వరము ఆయన మాట్లాడితే అది ఏం చేస్తుంది, ఆ స్వరము ఏ ప్రభావం కలిగి ఉంటుందనే ఉద్దేశాలు తెలియజేస్తూ ఇక్కడ అంటున్నాడు చూడండి, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మనం ఆదికాండం 1వ వచనాన్ని చూస్తే కనుక యెహోవా ఆత్మ జలముల మీద అల్లాడుచున్నదని వాక్యమైన దేవుడు. ఏమంటే మనకి వాక్యమైన దేవుడు ఎక్కడున్నాడంట? జలముల మీద అల్లాడుచుండే వాక్యాన్ని మనం చూస్తాము. ఇదే కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ప్రారంభంలో ఉన్నటువంటి దేవుని స్వరము జలం మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన స్వరాన్ని ఈ సృష్టితో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన స్వరం ఎవరితో మాట్లాడిందంటే ఆయన సృష్టించినటువంటి ఈ సమస్త ఏమైందంటే విశ్వముతో దేవుడు మొదటగా మాట్లాడాడు. అప్పుడు అటుగా ఆయన భూమిని కలిగించాడు, ఆకాశముని సృష్టించాడు. ఇవన్నీ కూడా ఆయన స్వరము ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ వాక్కు ద్వారా ఏమైందంటే సమస్తము సృజించబడింది, సమస్తము రూపించబడింది, సమస్తము కూడా తయారు చేయడము జరిగింది. దీనికంటే ముందు, మనిషి కంటే ముందుగా సమస్త సృష్టిని కూడా దేవుడు తన స్వర ప్రభావము చేత, తన వాక్కు చేత దేవుడు దాన్ని కలగచేసింది. అవునా కదా? మనకి ఆది కాండంలో మనం చూస్తే, సృష్టి ఆరంభాన్ని మనం చూస్తే అంతా కూడా ఆయన నోటిలోంచి వచ్చే ఆ శబ్దము ద్వారా, ఆ స్వరము ద్వారా ఏమైందంటే సమస్తము సృజించబడింది, సమస్తము తయారు చేయబడింది. ఎన్ని చేశాడు కానీ ఆయన మానవుని మట్టు ఏం చేశారంటే ఆయన స్వహస్తాలతో చేశాడు. కొంతమంది అంటారు కానీ సింగిల్ పీస్ ఏమంటారు,
నేను సింగిల్ పీస్, నాలాంటి వాడు ఉండడు. నిజమే, అలాంటి వారు ఒకరిలాంటి వారు ఒకరు ఉండనే ఉండరు. ఒకరి స్వభావము, ఒకరి ఆలోచనలు, ఒకరి ఉద్దేశాలు ఒకరిలాగా ఉండే కోట్ల మంది భూమి మీద ఉన్నప్పటికీ కూడా జంతువులన్నీ ఒకలాగా ఉంటాయి, చెట్లన్నీ ఒకలాగే ఉంటాయి. లేదంటే వాడి సృష్టి అంతా కూడా ఒక తరం తర్వాత కొన్ని కోట్ల ఆ రూపాలు ఉంటాయి. కానీ మానవుడికి బట్టి ఒకే రూపం ఎవరిలో ఉండదు. కొంతమంది అంటారు ఒకే రూపంలో 7 ఉంటారు అంటారు, కానీ ఎక్కడో చోట తేడా ఉంటుంది. ఎక్కడో చోట ఆ పోలికో, స్వభావము, తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు ఏదో ఒకటి వ్యత్యాసము ఉంటుంది. కానీ దేవుడు అందుకంటే మనల్ని ప్రత్యేకించాడు. సృష్టినంతటిని కూడా ఆయన స్వరంతో చేశాడు. మానవుని మాత్రము ఆయన స్వహస్తాలతో చేసి ఆయన నాస్తికరణలో ఆయన వాయువుని దేవునికి స్తోత్రం. ఆయన శ్వాస ద్వారా మనం మేము రూపించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన స్వరము ఇంత ప్రభావం కలిగింది. ఎంత ప్రభావం అంటే మనకేది కావాలో అవన్నీ కూడా సమకూర్చాయి. అవన్నీ కూడా ఆయన స్వర ప్రభావం చేద్దాం. ఆయన నోటి మాట చేత సమస్తాన్ని కూడా ఆయన సృజించి వాటన్నిటిని ఎవరికి అప్పగించాడు? ఎవరైతే మంచోళ్ళు, ఎవరైతే నా మాట వింటారో వాళ్ళకి ఇస్తానడా? ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారికి ఇస్తానని లేదు. భూమి మీద సమస్త ప్రజలకి అందరిని ఏకరీతిలో ప్రేమించి అందరూ దీన్ని అనుభవించండి అని ఇచ్చాడు. భూమి మీద ఉన్న సమస్తము కూడా రక్షణ పొందిన వారు అనుభవిస్తున్నారు, రక్షణ లేని వారు కూడా అనుభవిస్తున్నారు. మారు మనసు పొందిన వారు అనుభవిస్తున్నారు, మారు మనసు పొందిన వారు కూడా భూమి మీద ఉన్న సమస్తము దేవుడు కలిగించిన సృష్టిని అంతటినీ కూడా వారు అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెందుకంటే అందరికీ ఇచ్చారు, నేను ఎందుకు నమ్ముకోవాలనుకోవచ్చు. ఈ పాయింట్ కూడా వస్తుంది. అందరికీ సమానంగా ఇచ్చినప్పుడు నేను ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, నేను ఎందుకు ఆయన గమనించాలి, నేను ఎందుకు ఆయనతో ఉండాలి? లేకపోయినా ఆయన ఇస్తున్నాడుగా. ఆయన ఆరాధించిన వాళ్ళకు కూడా ఇస్తున్నాడుగా దేవుడు, ఆయన నమ్మడానికి కూడా ఇస్తున్నాడుగా దేవుడు అనుకోవచ్చు. కానీ నువ్వు నమ్మినట్లయితే కనుక ఆయన ప్రభావాన్ని నువ్వు కలిగి హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క స్వరంలో ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని, ఆ బలాన్ని కూడా నీవేమితో పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకొక చక్కని తర్వాత వచ్చిన భాగాలు కూడా మనం చూసినట్లయితే కనుక మహిమ గల దేవుడు గురుమనే గర్జించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వరం అంట మహిమ వలె ఏంటంటే గర్జించుతున్నాడు. మహిమ గల దేవుడు గురుము వలె గర్జించుచున్నాడు. ఎందుకంటే ఆయన గర్జించడం ఏంటంటే అరుస్తున్నాడా? ఇప్పుడు గర్జించడం అంటే మన భాషలో ఏంటంటే అరుచుచున్నాడు, అంటే గట్టిగా మాట్లాడుతున్నాడు. ఉరుముతున్నాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు? గర్జించుచున్నాడు. దేవునికి ఇస్తున్నాడు. ఆయన స్వరంలో ఉన్నటువంటి, ఆయన మాటలో ఉన్నటువంటి ఆ యొక్క వేరియేషన్స్ అన్నీ కూడా కీర్తనకారుడు ఇక్కడ లిఖించడం జరిగింది. ఆ యొక్క స్వరం యొక్క ప్రభావం లేదంటే వాటి లక్షణాల గురించి ఆయన చెబుతున్నాడు. దేవుని యొక్క మాటకి ఉన్నటువంటి ఒక చక్కని లక్షణాలు. మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే అబ్బా మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడితే బాగుండు, చల్లని స్వరంతో మాట్లాడితే బాగుండు, నాకు చాలా నెమ్మది కలుగుతుంది అనుకుంటాం. ఎందుకంటే మా తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు ఏమనుకుంటారంటే ఎప్పుడు నన్ను గర్తించకూడదు, ఎప్పుడు నా మీద కోప్పడకూడదు, ఎప్పుడు నన్ను లాలించాలి, బుజ్జగించాలి. ఏమనుకుంటాం? లాలించాలి, బుజ్జగించాలి. కానీ మనం ఏం చేసినా కూడా మనం ఏమనకూడదు, కోప్పడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నాం అంట మనతో మనకు వయసు వచ్చినా ఇక్కడ మన తల్లిదండ్రులు మనల్ని ఏమనంటే పెద్దవారైన తర్వాత కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొంత గద్దింపు చేస్తారు. కొంతమంది కోప్పడేటువంటి అవకాశం పెద్దలు అయిపోయారు కానీ విడిచిపెట్టరు కదా. అనుకున్న కోపాన్ని కొట్టో వారికున్న ప్రభావాన్ని కొట్టో వారు ఏం చేస్తారంటే మనం కూడా గద్దిస్తారు. అదేవిధంగా మన పిల్లల్ని మనం కూడా గద్దిస్తూ ఉంటారు. కానీ పిల్లలు ఏం కోరుకుంటారు? అందుకే ఎప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని గద్దించకూడదు, మేము ఏం చేసినా కూడా సైలెంట్గానే ఉండాలి, నువ్వేం తప్పు చేసినా కూడా పోలే నాన్న తప్పు చేసినావులే, ఈసారికి ఏం కాదు, ఈసారి చేయలేదు అని అంతగా చెప్పాలి. కానీ దేవుడు వాక్యం తెలుస్తుంది, దండించదనే చెప్పాలి. తప్పు చేసినా పొరపాటు చేసినా కూడా ఏం చేయాలి? దండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అవసరమైతే దండించాలి, అంటే గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఈ మూడు లేకుండా ఆ పిల్లలు ఎవరు కూడా మాట్లాడారు. వింటారా? దైవం చాలాసేపు అక్కడ చేశాడు, నేను అరిశాను, అయితే వాడు వెళ్ళా వాళ్ళ అమ్మ కొరకు గట్టింది, నేను నాకు ఏం చేసి తీసుకెళ్ళి ఎక్కడ ఇంట్లో పెట్టేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గద్దించాలి, బుజ్జగించాలి, ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది బుజ్జగిస్తే వింటారు, కొంతమంది గద్దిస్తే వింటారు, దండిస్తే వింటారు. అవునా?
అందుకే ఇక్కడ ఉన్నాడు దేవుని యొక్క స్వరము ఏమంట గర్జించుచున్నాడు. అందుకొరకు దేవుని ఒకసారి ఇక బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతుంటే ఒక్కొక్క చోట దేవుడు చాలా ఉగ్రంగా మాట్లాడిన సందర్భాలు కనిపిస్తాయి. తన ప్రజల ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు మార్గము తప్పి దేవుని కట్టలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని మర్చిపోయి దేవుడు వద్దన్న క్రియలన్నీ కార్యాలన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరము ఏమవుతుందంటే ఉరుముతూ ఉంటుంది. ఏం చేస్తుంది? గద్దిస్తూ ఉంటుంది. ఒక సేవకులు కూడా గద్దింపుతో మాట్లాడితే కొంతమంది బిడ్డలు లోపడతారు, కొంతమంది కోపం తెచ్చుకుంటారు. కావాలని ఏ సేవకుడు కూడా గద్దించడు, కావాలని ఏ సేవకుడు కూడా గొంతుని కోపపడేటువంటి అవకాశం పడుతుంది. బిడ్డలు నా బిడ్డలే కదా, వారు ఏం బుజ్జగించి చెబుదామని ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా గద్దించడానికి ఏంటంటే బుద్ధి చెప్పడానికి దేవుడు అనేక సందర్భాల్లో సేవకులు ఏం చేస్తారంటే వాక్యము ద్వారా మాట్లాడిస్తూ ఉంటారు. దేవునికి ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఆయన స్వరము చాలా మధురమైన స్వరమే దేవుడిది. ఆయన స్వాభావికంగా చూస్తే కనుక చాలా మధురమైన స్వరం. ఎక్కడ ఆయన గద్దించేవాడు కాదు, ఎక్కడ కూడా మన మీద ఉరిమేటట్టుగా మనం మాట్లాడు. మనం ఉరిమితే ఏం చేస్తాం? భయపడతాము. అవునా? ఇక్కడ ఆకాశము ఉరిమిందనుకోండి చాలామంది భయం కలుగుతుంది. కానీ ఆయన స్వరం అంట ఆకాశం ఉరిమినట్టుగా ఉంటుంది. అంటే ఆయన శక్తిని, ఆయన సర్వ సృష్టికర్త కనుక ఏం చేసిన కీర్తనాకారుడు అక్కడ చక్కని సృష్టితో పోల్చాడు. ఆయన స్వరాన్ని దీంతో సృష్టితోనూ ప్రకృతితోనూ కూడా ఆ పోల్చి వివరించినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చూడండి, తర్వాత వచ్చిన చూస్తాము. మహాజలం మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది. దేవునికి స్తోత్రం. యెహోవా స్వరము చాలా బలమైనది, చాలా బలమైనది. అంటే బలమైనది అంటే చాలా మనం 100 మైకులు పెట్టేంత బలంగా వినిపించేది కాదని కాదు. ఆ బలమైనది మన జీవితాన్ని బలపరిచే స్వరం. మన జీవితాన్ని బలహీనంగా ఉన్నటువంటి మన పరిస్థితిని బలపరిచేటువంటి స్వరం. మన జీవితంలో మనము బలహీనమైపోయి నిస్సత్వంతో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు బలపరిచేటువంటి స్వరాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వరము ప్రభావము కలిగినది. ఇదే మాట 68వ కీర్తన 33వ వచనంలో కూడా కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 68వ కీర్తన 33వ వచనం. 68:33. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడ చేయును. అది బలమైన స్వరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనాదిగానున్న ఆకాశ మహాకాశంలో మొక్కువారిని కీర్తించుడి, ఎక్కువారిని కీర్తించుడి. ఆయన తన స్వరమును వినబడజేయును. అది బలమైన స్వరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా స్వరం ఏమైనది? బలమైనటువంటి స్వరం. ఈ కీర్తన కూడా దావీదే రాస్తూ అంటున్నాడు, ఆయన బలమైనటువంటి స్వరము కలిగిన వాడు. దేని కొరకు ఆ బలమైన స్వరం అంటే ఏదో చేయాలని కాదు, కానీ తన స్వరూపుల్లో తను రూపించుకున్నటువంటి తన బిడ్డలేడల ఆ బలమును దేవుడు అనుగ్రహించాలని. ఆ స్వరములో ఉన్న బలాన్ని మనం విన్నప్పుడు ఆ బలాన్ని మనం పొందుకోవాలి, ఆ శక్తిని మనము పొందుకోవాలి. చాలాసార్లు మనం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన బలమైన స్వరం ద్వారా దేవుడు మాట్లాడారు. చాలా ప్రభావం చూపిస్తుంది. మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఆ స్వరం మనకు అవసరం. దేవుని స్వరాన్ని మనం చెవికి వినడానికి సిద్ధపడాలి. దేవుని యొక్క స్వరాన్ని మనము ఎల్లప్పుడూ వినేటట్లుగా ఉండాలి. మనం వినాలంటే ఏముండాలి? దేవుని స్వరం మన దగ్గరికి రావాలంటే మనలో ఏముండాలంటే దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి, ఆ కోరిక మనలో ఉండాలి. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా నా దేవుడు నాతో మాట్లాడాలి, నా దేవుడి స్వరాన్ని నేను వినాలని ఎప్పుడైతే నీకు తపన కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ఉంటావో దేవుడు ఖచ్చితంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బలహీన స్థితిలో ఉన్నప్పుడు నీ బలహీనతలన్నీ కూడా దూరపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మన బలహీనతలో ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా మనం తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం, ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం, ఏ విధంగా మన జీవితాన్ని నడిపించుకోవాలో కూడా మనకి అటువంటి ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన స్వరము మనతో మాట్లాడుతుందో, ఎప్పుడైతే ఆయన ఆ బలమైన స్వరము మనకు వినబడుతుందో మన జీవితము ప్రభావితం చేయబడుతుంది.
కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావము కలిగినది. దేవునికి స్తోత్రం. ఎంత బలమైనదంటే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, మన జీవితాల్ని మార్చివేస్తుంది, మన బ్రతుకు మారిపోతుంది. మన యొక్క ఈ దేహ స్థితిలో నుంచి దేవుడు, దరిద్రమైన స్థితిలో నుంచి దేవుడు ఉన్నతంగా దేవుడు తీసుకురావడానికి ఆయన స్వరముని నువ్వు వినగలిగినప్పుడు, ఆయన స్వరాన్ని నీ హృదయాన్ని చేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా నీ బ్రతుకు, నీ జీవితం కూడా మారిపోతుందని దేవుడి వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నా జీవితంలోనే దేవుడు అనేక సందర్భాల్లో నేను కురికిపోయి ఉన్నప్పుడు, ఏమి చేయాలో దిక్కులేని ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఏ విధంగా నేను బ్రతకాలో కూడా అర్థం కావట్లా, బ్రతకడానికి అవకాశం లేని స్థితిలో నా జీవితం వెళ్ళిపోయింది. మన జీవితం ఇక్కడ బ్రతికేటువంటి అవకాశం లేదు. తెల్లారి గడవడానికి కూడా ఏ స్థితి లేదు. ఏమి చేయాలో పాల్పోని స్థితిలో ఉంది. బలహీనుడు అయిపోయాను. శరీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా నేను కృంగబడిన స్థితిలో ఉన్నప్పుడు ఇక నాకు ఏ విధమైన సొంతం రావటం లేదు. లెగిచి నేను బయటికి వెళ్ళడానికి కూడా రావటం కంటే మానసికంగా కృంగబాటు, ఎంతో వేదన, ఎంతో బాధ, ఏం చేయాలో కూడా పాల్గొనే స్థితిలో ఉంది. ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి సహాయం కోరుకోవాలి అని కూడా ఆలోచన రావట్లేదు. అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా నన్ను ఏం చేస్తారంటే ఆయన పురుగొలిపి నువ్వు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయమని మాట్లాడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటే ఆధారం, మనకు ఆధారం ఏంటంటే దేవుడిస్తున్న ప్రార్థన చేయడం. మన కృంగబడినప్పుడు, బలహీనగా ఉన్నప్పుడు, మన బలహీనత ఏలుబడి చేస్తున్నప్పుడు మనము చేయవలసినది ఒకటి, దేవుని సన్నిధికి వెళ్ళి మనం మాట్లాడటం మొదలు పెట్టాలి. దేవునితో మనం మాట్లాడేవారిగా ఉండాలి. దేవునితో మన స్వరాన్ని వినిపించేవారిగా ఉండాలి. కానీ ఈ పని మట్టుకు మనం చేయలేకపోతున్నాం. ఎన్ని కష్టాలైనా పడుతున్నాం, ఎన్ని బాధలైనా పడుతున్నాం, కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి అంటే కనుక మరి ఇష్టపడలేదు. నిజంగా ఒకరికి మరెంతో వేదనలో ఉండి, బాధలో ఉండి, చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికంటే నాకు మనసు రావట్లేదండి అంటారు. ఏమంటున్నారు? ప్రార్థన చేయడానికి క్రైస్తవ జీవితంలో ఉండి 30 సంవత్సరాల అనుభవం నాకుంది, లేదా 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉందని చెప్పుకునే విశ్వాసి, చెప్పుకునే భక్తులు కూడా ఏం చెప్తారంటే, నువ్వు దేవుడితో మాట్లాడు అంటే, ఇంతసేపు మీరు నాతో మాట్లాడారు, ఇంతసేపు నాతో దాదాపు 40 నిమిషాలు మాతో మాట్లాడిన తర్వాత మీరు దేవుడితో ప్రార్థన చేయడం అంటే, దేవుడితో మీరు మాట్లాడమని వారికి చక్కని సలహా ఇచ్చి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, మీరు కూడా ప్రార్థన చేయండి అంటే, మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మాకు మనసు రావటం లేదు. ఏమి రావట్లేదు? మనసు రావట్లేదు. ఇన్ని కష్టాలు, బాధలు, వేదనలో ఉండండి, ఈ బలహీనతలో ఉండి మేము ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు. నిజమైన భక్తి అంటారా ఇది? నిజమైన భక్తి అనేది మనం అలా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన స్థితిలో, మన కష్టంలో, మన ఇరుకులో, మన ఇబ్బందుల్లో మనం చేయవలసింది ప్రార్థనే. తప్పు లేదు. మనం దేవుని స్వరాన్ని వినాలంటే, దేవుని మాట మనం వినాలంటే ముందు మనం దేవుడితో మాట్లాడాలి. ముందు మనం దేవుడితో ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఈ కష్టంలో ఇరుకులో ఉన్నప్పుడు నేను కూడా ఇదే మాట మాట్లాడాను. నాకు ప్రార్థన చేయనని పాస్టర్ గారికి చెప్పాను. ఏం చెప్పాను? నేను ప్రార్థన చేయను, ఈ కష్టాలు నా వల్ల కాదు, ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను అన్నీ బాగానే చేస్తున్నాను కానీ నా భక్తి నాకే గొప్పగా ఉంది. ఏముంది? నా భక్తి నాకే గొప్పగా ఉండే, నాలాగెవడో భక్తి చేయలేడు, నాలాగెవడో కూడా ఉండలేడని ఒక అహంకారపూరితమైనటువంటి ఉద్దేశంతో నేను అన్నీ చేస్తా ఉన్నాను, దేవుడు చెప్పిందల్లా నేను చేస్తున్నాను, అయినా నాకు కష్టాలు తప్పలేదు కనుక నేను ప్రార్థన చేయను అన్నాను. ప్రార్థన చేయను అంటే ఒప్పుకుంటాడా? విడిచిపెడతాడా? ఒక ఎక్కడ ఆందోళన బయలుదేరింది. ఒక 2 రోజులు మానేస్తా ప్రార్థన చేయడం, 3 రోజులు మానేస్తా ప్రార్థన చేయడం, వెనకాల రోజు ప్రార్థన కన్నా ఎక్కువ ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఫాస్ట్ ఉంది. ఆ ప్రభావం ఏమవుద్ది? అందులో పడుతుంది కదా, దేవుడు చేయించే దేవుడు కాదు కదా, నాకు దేవుడు ప్రార్థన చేయబడి సర్లే నువ్వు ప్రార్థన చేసి నువ్వు కూడా చేయొద్దని చెప్పాను. 2 రోజుల తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుని ఫాస్టర్ గారికి పర్మిషన్ ఇచ్చాను. తర్వాత 4 రోజుల తర్వాత నీకు ఏదో అయిపోయింది కదా అని చెప్పేసి నేను కూడా ప్రార్థన చేయడము మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అప్పుడు మాట్లాడతాం.
రోజున ప్రార్థన అయితే ఒప్పుకున్నాను. సో ఈ సమస్యలన్నింటిని బట్టి, ఈ వేదనలో ఉన్న పరిస్థితిని బట్టి పెన్ఫాస్టర్ గారు వచ్చి ఇంట్లో ప్రార్థన చేస్తారంటే మొదట అన్ని మనస్సుగానే ఒప్పుకున్నాను. తర్వాత ఒక రోజున మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని నేను విన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్వరము బలమైనది, దేవుని స్వరము ప్రభావం కలిగినది అనుకుంటాము. ఏంటంటే ఇట్లా మాట్లాడతాడు దేవుడు, మీరు నిజంగా వచ్చి మాట్లాడా? సాక్ష్యం చెప్పి అనేక మంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. నిజంగా మీతో దేవుడు మాట్లాడా? నిజంగా మీతో దేవుడు మాట్లాడా? ఆయన ఎలా మాట్లాడతాడండి? ఆయనకి ఆకారం లేదుగా, స్వరం లేదుగా అని అనేక ఆలోచనలు రావచ్చు. కానీ అనిపించిన వాడికి దేవుని స్వరంలో ఉన్న బలాన్ని మనం పొందుతాం. ఆ రోజు పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతాడు. ఒక వ్యక్తి కనపట్టలేదు, దేవుని స్వరం మాత్రమే నాకు వినిపిస్తుంది. అక్కడ పాస్టర్ గారు నేను చూడలేదు, ఎందుకంటే ఆవిడ నాకు ఇష్టం ఉండేది. వాస్తవం చెబుతున్నాను, ఇష్టం ఉండేది కదా. అత్తగారంటే అల్లుడి గారికి ఇళ్ళకు కొద్దిగా ఉంటాయిగా కొన్ని. ఆ సమయంలో నాకు ఇష్టం ఉండేది కాదు. ఏదో ప్రార్థన చేస్తున్నానని నేను మోకరించేది. కానీ అక్కడ దేవుని స్వరం, బలమైన స్వరం ఆ రోజు నాతో మాట్లాడుతుంది. యెహోవాకు అసాధ్యమైన దేవుని కలదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వరము బలమైనది, స్వరము ప్రభావము కలిగినటువంటి ఆ స్వరం ఎప్పుడైతే నేను ఆ స్వరాన్ని నా చెవులు కూడా నా హృదయంలోకి వెళ్ళిందో అప్పుడు నాకు నిరుత్సాహము, నిస్సహాయత, అవిశ్వాసం అన్నీ కూడా నా జీవితంలో తొలగిపోయినాయి. నా జీవితంలో ఈ అక్రమ మాటంతా కూడా తొలగించబడ్డది. ఎందుకంటే బలమైన స్వరాన్ని నేను స్వీకరించాను. హల్లెలూయా. అప్పుడు అన్ని మనస్కంగా ఉన్నాను. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలని నేను మోకరించి హృదయపూర్వకంగా కూర్చోరు. కానీ ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించిన తర్వాత దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చిందో, దేవుని ప్రభావం అక్కడ దిగి వచ్చిందో, దేవుని స్వరము నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. దేవుని వాక్కు నన్ను బలపరచడం మొదలుపెట్టింది. ఆ యొక్క వాక్కులో ఉన్న ప్రభావము నా దేహంలోకి రావడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమంటూ ఏమన్నా కలదా? నా జీవితాన్ని సరిచేసే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు. కొన్ని లక్షల రూపాయలు కావాలి, కొన్ని లక్షల రూపాయలు వస్తే కానీ నా జీవితం సాఫీగా జరగడానికి అవకాశం లేదు. అప్పుడు తేరాలంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి, ఆదాయం కావాలి, వ్యాపారం లేదు, ఎలా జరుగుతాయి? కానీ బలమైన స్వరం ఎప్పుడైతే నన్ను తాకిందో, ఆ స్వరంలో ఉన్నటువంటి ఆ ప్రభావము నా హృదయంలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో నాలో ఉన్నటువంటి ఆ నిస్సహాయత పోయింది, నాలో బలహీనత వెళ్ళిపోయింది. నాకున్నటువంటి ఆ కృంగమాటంతా కూడా మొత్తము దులుపు దులిపినట్లుగా నాలోంచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మన జీవితాలు మార్పు చెందుతాడడానికి ఇదే సాక్ష్యం. ఎందుకంటే ఆ స్వరం బలమైనది, స్వరం ప్రభావం కలిగినటువంటి ఆ స్వరము నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చింది ఆ రోజు నుంచి దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడి దగ్గర 24 గంటల ప్రార్థనే, వేరే ఏది లేదు. షాప్లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, రోజు ఉపవాసమే కాదు. ఏ రోజు దరిదాపు కొన్ని సంవత్సరాలు మా బ్రేక్ఫాస్ట్ తెలియదు, లంచ్ తెలియదు. సాయంత్రం 5ంటికి 6ంటికి టిఫిన్ చేయడం లేదు, రాత్రి 10ంటికి వచ్చి భోజనం చేయడం. సమస్యల నుంచి మేము విడుదల పొందాలి. దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాం. దేవుడితో మాట్లాడుతూ ఉండగానే దేవుడు మాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుడితో మాట్లాడాలని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా నువ్వు సిద్ధపడతావో రోజు దేవుడితో మాట్లాడతావు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క స్వరంతో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితులకి నేను వెళ్ళిపోయాను. తెల్లారి ఆయనకి అమౌంట్ నేను కట్టకపోతే జైలుకి వెళ్ళిపోవాలి. అమౌంట్ కట్టకపోతే జైలుకి వెళ్ళే పరిస్థితి. అందరూ ఒక్కొక్కరు ఆయన ఏం చేస్తారంటే, నాకు అప్పించిన వ్యక్తి ఒక్కొక్కరిని స్టేషన్కి తీసుకెళ్తాడు, అప్పగిస్తున్నాడు, ఏదో డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళే ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ న్యూస్ అంతా మాకు వస్తూ ఉంది, న్యూస్ తెలుస్తూ ఉంది. కానీ మన దాకా రాదని అనుకున్నాం. నాకు కూడా కబురు పెట్టాడు, నేను కూడా వెళ్ళి మాట్లాడాలనుకున్నాను. వీళ్ళు మాట్లాడితే కదా ఎక్కడి నుంచి వచ్చారు నా దగ్గర వస్తే నాకు టైం కావాలండి, నేను మీకు అమౌంట్ నేను ఇవ్వలేనని స్థితిలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోవాలండి. నువ్వు షాప్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. నేను పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. పలానా వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేదు అక్కడ స్టేషన్లో పెట్టి వచ్చాను. ఎస్ఐకి డబ్బులు ఇచ్చి మరి వచ్చాను. ఆ ఎస్ఐ నీకు కూడా తెలుసుకున్నావు, నాకు కూడా ఇచ్చాను. పలానా వ్యక్తి నీకు తెలుసు, ఎందుకు ఇంటికి వెళ్ళిపోవాలి, షాప్కి వెళ్ళిపోవాలి. అయిపోయింది, ఏం చేయాలి అర్థం కాదు. అయిపోయింది. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇప్పుడు దాకా పొరుగు అంతా
పోతుంది, నాకున్న నా ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చేసి వేదన పడుతుంది. కానీ ఇది నా వెనక జరుగుతున్న ప్రార్థన. ఇంటి దగ్గర పాస్టర్గా ప్రార్థన చేస్తూ ఉన్నాను, గురుగారు ప్రార్థన చేస్తాను, మా తల్లి గారు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ ప్రార్థనకి ముందు ఆదివారం మందిరానికి, ఈ సోమవారం జరుగుతుంది, ఆదివారం మందిరానికి వెళ్ళాను. బాగా వేదన, ఏం చేయాలో తెలియట్లేదు. సేవకుడు మాట్లాడుతున్నప్పుడు నాకు సేవకుడు కనపట్టలేదు, కానీ దేవుని స్వరం నాకు వినిపిస్తూ ఉంది. దేవుని స్వరం నాకు వినిపిస్తూ ఉంది. నీ భారం ఇవ్వబోదమోము, ఆయనే నిన్ను ఆదుకొనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వాక్యం ఏం చేస్తుందంటే నన్ను నిత్యమా ఒక్కసారి నేను విన్నాను, కానీ కొన్ని వేల సార్లు నా హృదయంలోంచి వినిపిస్తాను. కొన్ని వేల సార్లు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క బలమైన స్వరము, ఆ ప్రభావం కలిగినటువంటి ఆ స్వరము నా హృదయంలోనే నిత్యం 20 పడుకున్నా కూర్చున్నా ఆ నొచ్చులు ఏ పని చేస్తున్నా కూడా అదే వాక్యము ఆ దేవుని స్వరం నాకు వినిపిస్తానే ఉంది. ఈ వారం యెహోవా మీద మోపు అని ఆ స్వరం వచ్చినటువంటి బలాన్ని బట్టి ఈ సమస్యను ఎదుర్కోవడానికి నేను ముందుకు వెళ్ళాను. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాను. షాప్కి వచ్చాను, కూర్చున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ స్వరం ఏం చేస్తుంటే నన్ను బలపరుస్తూ ఉంది. నీకు అలా కాదులే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ సమస్యని తప్పించబడతావు. అపవాది ఏం చెప్తున్నాడంటే నువ్వు కూడా జైలుకి వెళ్ళిపోతావు, నిన్ను కూడా ఆయన దండించడానికి అప్పగించేస్తాడు. ఒక పక్కేమో అపవాది స్వరం వినిపిస్తూ ఉంది, ఒక పక్కేమో దేవుని స్వరం నన్ను బలపరుస్తూ ఉంది. ఖచ్చితంగా మానవ జీవితంలో ఈ 2 స్వరాలు వింటాం మనం. 2 స్వరాలు కూడా మనకి ఎప్పుడు వింటూనే ఉంటాయి. కానీ మనము నేను దేవుడితో మాట్లాడాలని నువ్వు ఎప్పుడైతే తీర్మానం కలిగి ఉంటావో ఈ స్వరం, అపవాది స్వరము మన దగ్గర దూరం చేయబడుతుంది, దేవుని స్వరము మనకి దగ్గర అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా 2 స్వరాలు మన ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. 2 స్వరాలు కూడా ఎప్పుడు కూడా అపవాది కూడా దేవుడి కంటే బాగా మాట్లాడతాడు, దేవుని కంటే బలంగా మాట్లాడతాడు, దేవుని కంటే ఇంకా ఇన్స్పైర్ చేసేలాగా వాడు స్వరం ఉంటుంది. కానీ గ్రహింపు, నువ్వు దేవుడితో మాట్లాడే అనుభవం నీకుంటే కనుక అపవాది మాట్లాడే మాటకు నువ్వు లక్ష్య పెట్టక దేవుడు మాటకు లక్ష్య పెడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రహించుకోవాల్సిందంటే నువ్వు ఎక్కువగా దేవుడితో నీ సమయాన్ని గడిపి దేవుడితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, దాన్ని స్వీకరించగలుగుతావు. దానిలో ఉన్న బలము ప్రభావాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పోరాటం ప్రతి విశ్వాసికి ఉంటుంది, ఈ పోరాటం ప్రతి క్రైస్తవుడికి ఎప్పుడు వెన్నాడుతూనే ఉంటుంది. కానీ దాన్ని మనం జయించాలి. నువ్వు జయించాలంటే నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. నువ్వు జయించాలంటే కనుక దేవుని స్వరము నీ హృదయంలో నాటబడితే కానీ నువ్వు జయించే శక్తిని నువ్వు పొందుకోలేవు. నాకు సంఘర్షణ జరుగుతూ ఉంది, అట్నుంచి ఫోన్ రావట్లేదు, నేను పిలుస్తా అన్నాడు, ఫోన్ రావట్లేదు, గంటలు గడిచిపోతూ ఉన్నాయి. ఈ లోపల నాకు పోరాటం మానసికంగా ఒత్తిడిలోనే అవుతా ఉంది. కానీ నన్ను విడవని ఇక్కడ బాయని దేవుడు నన్ను వాక్యంతో మాట్లాడాడుగా, నీ భారం ఇవ్వదు గొప్పము, ఆయన ఆదుకొని. ఎప్పుడైతే ఆ స్వరము ఎప్పుడు నాలో మారు మురుగుతానే ఉంది. లోపు దేవుడు అంటున్నాడు, నేను విడిచే దేవుడు, నేను సిగ్గుపరచిన దేవుడిగా ఉన్నాడు. దేవుడు అన్నమాట షాప్లో కూర్చోవచ్చుకోండి, నేను సిగ్గుపరిచే దేవుడిని కాదు. స్వరం బలపరుస్తాను. మళ్ళా వెళ్ళాను. అద్భుతంగా వారు ఏం చేశారు, వారే పరిష్కారం చూపించేసి, వారే లెక్కలు వేసేసి, మనమేం చెప్పలా, బతిమాలే అవకాశం కూడా ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సిగ్గుపరిచే దేవుడిని కాదన్నాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నాడు. నాకు ఉన్నప్పుడు నీకు ఇస్తానంటారు. కాదు, నేను లెక్క చెబుతాను, లెక్క ప్రకారం చెప్పు. నెలకి 57,000 రూపాయలు వడ్డీ కట్టేవాడు. ఏమన్నాడంటే 60,000 రూపాయలు వడ్డీగా అసలు జమేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెలకి 57,000 రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టే స్థితిలో వచ్చి ఈ వడ్డీ అంటే నేను ఎంత కట్టినట్టు 3,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాను. హల్లెలూయా. మన అసలు వడ్డీతో కలిపి ప్రతి నెల నువ్వు 60,000 రూపాయలు నువ్వు కట్టు, నీ బాకీ మాఫీ చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకంటే తక్కువ బాకీ ఉన్న వ్యక్తి ఎక్కడ జైల్లో ఉన్నాడు. దరిదాపుగా 9 రోజులు జైల్లో స్టేషన్లో పెట్టాను. గర్తించి ఆస్తి పత్రాలు తెచ్చి వాటిని జమేసుకుని వాటిని విడిచిపెట్టాను. దేవునికి స్తోత్రం. నన్నైతే ఏమీ లేదు నా దగ్గర. దేవుడు నాకేముందంటే వారికి దేవుడు లేడు, దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్వరాన్ని నేను విన్నాను. దేవుని బలమైన స్వరము నన్ను బలపరుస్తుంది. ఆ స్వరము నేను విశ్వసించినప్పుడు అది ప్రభావం చూపించి అవతల వ్యక్తుల్ని వాళ్ళేమో క్రైస్తవులు కాదు,
అన్యులు వడ్డీ కోసం ఎంతవరకైనా వెళ్తారు, కానీ అది ఎక్కడా కూడా మరి నన్ను ఇబ్బంది పెట్టకుండా ప్రతి నెల 60 రూపాయలు చొప్పున కట్టించుకొని 23 లక్షల రూపాయలు దాకి మరి ఏం చేశారంటే మాఫీ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా ఇది జరుగుతుందా? 23 లక్షల రూపాయలకి వడ్డీ ఎంత అవుతుంది? అయినా కూడా వారికి అసలు వడ్డీ లాస్ట్కి ఇంకా 2 లక్షలు మాఫీ చేశారు. దేవునికి స్తోత్రం. అలాగే లాస్ట్గా కట్టినప్పుడు 2 నెలలు షాప్లో వేసిన తర్వాత కొంత అమౌంట్ తీసుకెళ్ళి ఈ నెలల కన్నా ఒకసారి కట్టేద్దామని మరి కొంత లాస్ట్గా 2-3 నెలలు ఇంకా ఉందనుకుంటే ఇక 4 నెలల దానికి 2 లక్షలు తగ్గించే నాకు డబ్బులు తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. నిజంగా దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగితే కనుక ఆయన మాట్లాడుతాడు. చాలా ఉన్నాయి. ఆయన మంచి కాపరిగా మనతో మాట్లాడతాడు. అదేవిధంగా యజమాని స్వరమైన ఆయన స్వరంలో చాలా ప్రభావం ఉంది. ఇప్పుడు చదివిందంతా కూడా ప్రకృతి రీతిలో ఆయన స్వరంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన 4వ వచనం చదివాము, యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబనాను దేవదారు వృక్షం ముక్కలుగా విరుచును, దూడవలే గంతులు వేయినట్లుగా ఆయన చేయను, లెబనాను షిమ్యోను గురిపోత పిల్లల వలె గంతులు వేయినట్లుగా ఆయన చేయను, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వల చేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము నేలను ఈన చేయును, అది ఆకులు రాల్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆ యొక్క స్వరములో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని దేవుడు తెలియజేస్తూ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలా అంటే చెట్లు నాశనం అయిపోతాయా? దేవుని స్వరం ఏం చెప్తుంది? దేవదారు వృక్షాలను విరుచును, లెబనాను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచినట్టే కాదు, దానికి ఉన్న ప్రభావం అలాంటిది, దానికి ఉన్న శక్తి అలాంటిది, దానికి ఉన్నటువంటి ఆ యొక్క బలము ఆ రీతిలో ఉండి వాటిని కూడా దేవదారు వృక్షాలు అంటే 100 అడుగులు ఉంటాయి. ఆ స్వరం ఏమవుతుందంటే అంతవరకు కూడా వెళ్తుంది. ఇక్కడి నుంచి అడుగు నుంచి మాట్లాడితే ఆకాశం అన్నటువంటి వరకు కూడా ఆయన స్వరం వినిపిస్తుంది. ఆకాశం నుంచి మాట్లాడితే భూమి మీద మనకు ఆ యొక్క స్వరము వినిపిస్తుందని దేవుని వాక్యము మనకి ఏం చేస్తుందంటే తెలియజేస్తున్నాము. నిజంగా మన జీవితాలకి ఆయన స్వరము చాలా అవసరం, చాలా అవసరం. అనేక సందర్భాల్లో దేవుడు నాతో అనుకునేవాడు, దేవుడు మాట్లాడతాడా అనుకున్నాడు. మొదట్లో విశ్వాసంగానే ఉండేవాడిని, కానీ దేవుడు మాట్లాడతాడు, వీళ్ళన్నీ చెప్తారులే అని అనుకునేటువంటి. ఎప్పుడైతే నేను కష్టములు ఇరుకుల ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఆయనతో మాట్లాడటం ప్రారంభించాను, నిజముగా మాట్లాడటం. అంతకుముందు కూడా ఎవరితో మాట్లాడుతున్నాను, కొన్ని సంవత్సరాలు విశ్వాసంగా ఉన్నాను, కానీ ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధి నేను ఆశ్రయించాను, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళి నిజంగా మొరపెట్టడం నేను ప్రారంభించాను, దేవుడు ఏం చేశారంటే నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఉట్టి మాటలు, ఏదో వాడికి చెప్పిన ప్రార్థన, వాడికి చెప్పిన ప్రార్థన చేయాలి, ఏదో అలవాటుగా ఆచారంగానో నువ్వు ప్రార్థన చేస్తే కనుక నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు. కానీ నువ్వు నిజముగా తిరిగి నలిగిన హృదయంతో నీవు దేవుని సన్నిధికి వెళితే కనుక నువ్వు నిజముగా ప్రార్థన చేయటం, నిజంగా మొరపెట్టడం నువ్వు ప్రారంభిస్తే దేవుని స్వరము నువ్వు ఖచ్చితంగా వింటావు. ఆ స్వరంలో ఉన్న బలము, ఆ స్వరంలో ఉన్న ప్రభావము నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, నీ జీవితాన్ని బలపరుస్తుంది. దేవుడు మహిమకరమైన జీవితంగా నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎక్కడ కూడా తెల్లారి షాప్ వెళ్ళే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యెహోవా ఒక అసాధ్యమైన కథ మాట్లాడాడు. అసాధ్యమైన కార్యాలు సాధ్యము చేసి నన్ను మరలా నిలబెట్టి ఆయన భయంకరంగా నా జీవితాన్ని నిలబెట్టాడు. అదేవిధంగా అనేక సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని నేను వినడానికి ఇష్టపడమే కాదు, ఆ స్వరముని నేను స్వీకరించాను, వాక్యాన్ని నేను స్వీకరించాను. ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆయన మాటను బట్టి నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టానో దేవుడు వాక్యము నా జీవితంలో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రాలు. నెరవేర్చే దేవుడు వాక్యము మన జీవితం నెరవేర్చే వాక్యమైన దేవుడు. ఆ స్వరమే వాక్యముగా, ఆ మాటే వాక్యముగా రూపించబడినటువంటి దైవ గ్రంథాన్ని, మన వాక్కుని మనం నిజంగా స్వీకరిస్తే కనుక ఏముందంటే మన జీవితం ప్రభావితం చేయబడుతుంది. ఎందుకంటే ఆయన బలమైన స్వరాన్ని ఇచ్చాడంటే కనుక మనము బలవంతులుగా ఉండాలని. ఆ ప్రభావం కలిగే స్వరం ఏంటంటే మనం ప్రభావితం చేయాలి. దేని కొరకంటే దేవుడిలో బలంగా జీవించడానికి.
దేవునికి భయంకరంగా జీవించడానికి మనము ఏమిటంటే సిద్ధపడినప్పుడు దేవుని ప్రభావాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇక దేవుడు మాట్లాడేది నిత్యము కూడా మనతో మాట్లాడతాడు. ఇక మనం వాక్యాన్ని కనుక ధ్యానం చేస్తే చాలా ఉన్నాయి. యజమాని స్వరమైనది మొట్టమొదట చూస్తే కనుక మొదట ఆయన కాపరి స్వరమైనది. ఏం చేస్తాడంటే ఒక మంచి కాపరిగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా యజమానిగా కొన్ని సందర్భాల్లో ఆయన ఒక యజమానిగా మనతో మాట్లాడతాడు. గద్దింపు యజమాని అంటే అధికారంతో కూడినటువంటి స్వరం. ఆయన స్వరంలో ఏముంటుందంటే ఒక అధికారం ఉంటుంది. అధికారం ఎందుకంటే మనము అధికారానికి మనం లోబడినట్లయితే కనుక మనం ఏమవుతుంటే దేవుని అధికారం మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అధికారం కలిగిన స్వరాన్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఆ గద్దెంపును మనం విధేయత చూపించామో దేవుని దగ్గర అధికారాన్ని కూడా మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా రక్షకుడి స్వరంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. రక్షకుడి స్వరంతో మాట్లాడినప్పుడు మన జీవితం రక్షించబడతాం. సమస్య నుంచి, శోధన నుంచి, బాధ నుంచి, పాపం నుంచి కూడా మనం రక్షించబడతాం. ఇంకా చూస్తే బోధకుడి స్వరం మనకు అన్ని విషయాలు బోధించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఆయన స్వరంలో ఆయన బోధించే లక్షణం కలిగిన స్వరం ఆయన దగ్గర ఉంది. అదేవిధంగా పెండ్లి కుమారుడి స్వరం. పెండ్లి కుమారుడి స్వరాన్ని వినగలిగితే కనుక ఎంతబడి ఉంటాం. దేవుడికి స్తోత్రం. అదేవిధంగా వైద్యుడి స్వరం. వైద్యుడిగా మనం మాట్లాడుతున్నాం. స్నేహితుడి స్వరంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏంటంటే మనం దేవుని యొక్క స్వరంలో ఉన్నటువంటి ప్రభావాన్ని గురించి మనం గ్రహించుకోగలుగుతున్నాం. ఆయన బలమైన స్వరంతో మాట్లాడితే మన జీవితం ఎలాగ ప్రభావితం చేయబడుతుందో ఆ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి అందరితో పంచుకోవడం దేవుడు చూపించారు. ఇది మనం ఏం చేద్దామంటే మొదటిగా దేవుడితో మాట్లాడడానికి మనం సిద్ధపడదాం. స్వరాన్ని విందాం. ఆ స్వరమును ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో దేవుడు అద్భుతంగా మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి సిద్ధంగా మన జీవితాన్ని బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎంత బలం కలిగిందంటే దేవదారు వృక్షంలో కూడా అంత బలమైన వృక్షాలు కూడా ఏమవుతాయంగా మొక్కలుగా చేయబడతాయి. ఎందుకంటే అంటే సాదృశ్యం చెబుతున్నాడు, నీ జీవితంలో ఉన్న బలహీనతలన్నీ కూడా అంత బలమైనటువంటి వ్యతిరేకతే ఎలా ముక్కలుగా చెట్లు ముక్కలైపోతున్నాయో నీకంటే బలమైన శత్రువు కావచ్చు, నీకంటే బలమైన సమస్య కావచ్చు, నీకంటే బలమైనటువంటి వ్యాధి కావచ్చు, వాటన్నిటిని కూడా ముక్కలుగా విరగొట్టగలిగిన స్వరము దేవుని యొక్క స్వరము. దేవునికి స్తోత్రం. దానిలో ఉన్న బలాన్ని గురించి ఇక్కడ దేవుడు వివరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా అరణ్యముల్ని కదిలి యెహోవా స్వరము అరణ్యములను కదిలించేస్తుంది. అడిగి వంటి జీవితం సమస్య అంటే మన జీవితం అరణ్య రోదనే నా పరిస్థితి. కొంతమంది చాలామంది అన్ని దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి మనం చెబుతూ ఉన్నప్పుడు వారు అంటారు, వారికి ఉన్న సమస్యను బట్టి వారు ఏమంటారంటే అరణ్య రోదనే నాది, అరణ్యమైన పరిస్థితి, అడవిలాంటి జీవితం అయిపోయింది, నాకు ఏ విధంగా దారి తెలియలేని పరిస్థితుల్లో మేము వెళ్ళిపోయి ఉంటాం. కానీ వాటిని కదిలింపచేసి సాఫీ జీవితాన్ని వదలస్తుంది. హల్లెలూయా. అంత అందుకని దేవుడి బలం గురించి చెప్తున్నాడు. ఆ బలాన్ని వివరిస్తూ అరణ్యాన్ని కూడా ఏమవుతుందంటే కదిలించగలిగినటువంటి స్వరము కలిగిన స్వరము మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్వరాన్ని మనము విందాము. విని దాని ద్వారా శక్తిని పొందుకొని బలాన్ని పొందుకొని దేవుణ్ణి మహిమ పొందుతాం. నిత్యము కూడా ఆయన మాట్లాడే దేవుడు, నిత్యము కూడా మనతో ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు నిజముగా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు మాట్లాడడానికి ఇష్టపడితే, నిజంగా మాట్లాడడానికి ఇష్టపడి దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? రేపు మనం జ్ఞాపకం చేద్దాం. ఒక మంచి కాపరిగా మాట్లాడుతున్నాడు, అధికారిగా మాట్లాడుతున్నాడు, బోధకుడిగా మాట్లాడుతున్నాడు, రక్షకుడిగా మాట్లాడుతున్నాడు, అదేవిధంగా స్నేహితుడిగా మాట్లాడుతున్నాడు, పరమ వైద్యుడిగా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆ స్వరంలో ఉన్న ఈ బలాన్ని మనం గ్రహిస్తే దేవుడు నాతో మాట్లాడితే బలపరచబడతాను, దేవుడు నాతో మాట్లాడితే నా జీవితం మార్పు చెందుతుంది, దేవుడు నాతో మాట్లాడితే నేను అనిపిస్తున్నటువంటి ఈ వేదన, బాధ, కష్టము, దుఃఖము, ఇరుకు, ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి. ఎందుకంటే ఆయన అరణ్యమును కదిలింప చేయగల ఆ స్వరముతో దేవుడు మనతో మాట్లాడాలని చూస్తున్నాడు. దేవదా వృక్షంలో ఒక చక్కరగా విరగొట్టగలిగినటువంటి ఆ స్వరముతో దేవుడు మనతో మాట్లాడి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈయన బలమైన స్వరము, ప్రభావం కలిగిన స్వరంతో దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు కనుక మనం వినగలిగే చివరికి గ్రహించే హృదయాన్ని కలిగి మనం దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడాలంటే మొదట మనం ప్రార్థన చేయాలి. మొదటిగా దేవుడితో మనం మాట్లాడాలి. దేవుడి మాట మనం వినాలంటే మనం మొదటి దేవుడితో మాట్లాడాలి.
దేవుడితో మాట్లాడాలి, దేవుడి స్వరాన్ని వినేవాడిగా ఉండాలి. అటు రీతి ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగిందని ఈ రోజున మీరు మాతో మాట్లాడుతున్నందుకు ఏమి స్తోత్రం. ఎప్పుడైతే మేము మీతో మాట్లాడడానికి మేము ఇష్టపడతామో అప్పుడు మీ బలమైన స్వరాన్ని మాకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. మీ యొక్క స్వరంలో ఉన్న బలాన్ని మా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాం. మీ స్వరంలో ఉన్న ప్రభావం మా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి మేమందరం కూడా నీకు మొరపెట్టేవారుగా, నిజంగా సమీపస్తులుగా ఉండి నీకు నిజమైన ప్రార్థన చేసేవారుగా, పై మాటలు కాదయ్యా, నిజమైన హృదయంలో నుంచి మొరపెట్టేటువంటి అయ్యా నిజమైన హృదయాన్ని, నిజమైన భారవలసలో ఒకరి గురించి మీ సన్నిధిలో మజాడేవారుగా, సన్నిధిలో ప్రార్థించేవారుగా సహాయించి ప్రార్థించినప్పుడు నువ్వు మాతో మాట్లాడడానికి సిద్ధంగా చేసి బలమైన స్వరం వినిపించండి. బలమైన స్వరంలో ఉన్న ప్రభావం ద్వారా మా జీవితాన్ని ప్రభావితం చేసి అరణ్యంలో కలిగించినటువంటి స్వరం, దేవతా లక్ష్యం కదిలించినటువంటి స్వరం మా జీవితంలో అడ్డుగొడలుగా ఉన్న ప్రతి ఆటంకాలను కదిలించగలిగా ఈ స్వరాన్ని మాకు వినిపించండి. మా జీవితాలు సరిచేయండి. అరణ్యమైన పరిస్థితుల్లో, వేదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి మా జీవితాల్లో వాటన్నింటినీ లైపరిచిగా మీరే సమాధానము, మీ సన్నిధిని అయ్యా మీ యొక్క స్వర ప్రభావమును, మీ స్వర మహిమను మేము అనిపించింది కనపరిచిగా సహాయం చేసి మైపోతాం. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము. ఆమేన్.